నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వరంగల్ హైవే రోడ్ అండి. సిపిఆర్ఐ చౌరస్తా అంటారు. సిపిఆర్ఐ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్‌గా హౌస్ వరకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి సాయిప్రియ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్ నెంబర్ 4లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ వచ్చేసి మనకి 18x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హౌస్ అనేది సేల్ అయిపోయింది. అండ్ ఇటువైపు ఉన్న హౌస్ అనేది మనం ప్రమోషన్ చేస్తున్నామండి. డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ మనం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ హౌస్ ముందల రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ 25 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హౌస్ కి వచ్చేసి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మేడిపల్లి సాయిప్రియ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ కి వచ్చేసి నీట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం టెర్రస్ పైనకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగింది, వాష్రూమ్ రావడం జరిగిందండి. హౌస్ యొక్క మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ అంతా కంప్లీట్ గా వుడ్ తో చేయించారు, టేక్ వుడ్ తో చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. హౌస్ వచ్చేసి నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు, సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్కి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 10 మినిట్స్లో రీచ్ అవుతాము. ఇటువైపు చూసినట్లయితే మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఫిర్జాదిగూడ టు కాచవని సింగారం అండ్ ప్రతాప్ సింగారం కనెక్టివిటీ ఉన్న రోడ్కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందండి. వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ నుంచి కేవలం 5 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్లో పోచారం ఇన్ఫోసిస్కి రీచ్ అవుతాము అండ్ ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ అవుతాము. ఈ హౌస్ నుంచి 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవుతాము, స్కంద ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవుతాము. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి నీల్ గోగ్టే ఇంజనీరింగ్ కాలేజ్కి రీచ్ అవుతాము. అనురాగ్ యూనివర్సిటీకి 2 మినిట్స్లో రీచ్ అవుతాము. కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్కి, నారాయణ హై స్కూల్కి, చైతన్య హై స్కూల్కి ఇలా చూసుకున్నట్లయితే మనకి స్టేట్కి సంబంధించిన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, సినిమా మాల్స్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. మంచి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ కి సంబంధించిన హాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ దానికి పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే హాల్ ఉందో హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒకటి ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది సెటప్ చేసుకోవచ్చు, లేదంటే ఇటువైపు అయినా మనం టీవీ యూనిట్ పాయింట్ అనేది సెటప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. స్పేషియస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో ఉందో విండో దగ్గర వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వర్కింగ్ అనేది చేయించడం జరిగిందండి. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ మంచి క్వాలిటీ మెటీరియల్ అండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ వైపుకి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ అయితే విండో ఉందో విండో దగ్గర వచ్చేసి మనకి నీట్గా గ్రిల్ తోటి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ వర్క్ చేయించారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే షెల్ఫ్లు అనేది రావడం జరిగిందండి. స్పేషియస్గా ఉండే విధంగా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్ ఉందో డోర్ నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి బోర్ వేయించడం జరిగిందండి. హౌస్కి సంబంధించిన బోర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సో హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా చూపించడం జరిగిందండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మేడిపల్లి సాయిప్రియ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్ నెంబర్ 4లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 69 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80-90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.